హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టొమాటో కొబ్బరి చట్నీ. ఈ రెండింటి కాంబినేషన్లో చట్నీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చట్నీ అనేది రైస్లోకి, అలానే దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1 to 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ శనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని మరి కొంచెం యాడ్ చేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ టొమాటో అలాగే ఈ కొబ్బరి రెండింటి కాంబినేషన్లో చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. దీనిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ చట్నీ అనేది దోశలోకి దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. వీటిని కొద్దిసేపు పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 4 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని తీసుకొని వీటిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో ముక్కలు అనేవి ఆయిల్లో సాఫ్ట్గా అయ్యేటట్లుగా బాగా ఉడికించండి. టొమాటో ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్గా అవ్వడం కోసం దీనిలోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టొమాటో ముక్కలు అనేవి బాగా మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ టొమాటో ముక్కలు అనేవి ఇలా బాగా సాఫ్ట్గా అయిపోయాక దీనిలోకి 1 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. అలాగే 5 నుంచి 6 వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పప్పులన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలాగా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న టొమాటో ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. మూత పెట్టేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ తాలింపు దినుసులను కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇంగు పొడిని కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటిని బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చట్నీని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా తాలింపులో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే టొమాటో కొబ్బరి చట్నీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దోశలోకి, అలానే రైస్లోకి, ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.